ఏటీఎం మిషన్లలో విల్డ్రాల్ గోల్మాల్ ద్వారా ఏటీఎం కార్డు వినియోగదారులను మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 75,000 నగదును 2 సెల్ ఫోన్లు ఒక కారును స్వాధీనం చేసుకున్న సంఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీఐ కార్యాలయం వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో ఓ వ్యక్తి అమౌంట్ డ్రా చేసినా డబ్బులు రాకుండా విత్డ్రా అయ్యాయని వచ్చిన మెసేజ్పై మరునాడు ఎస్బీఐ బ్యాంకులో ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న బ్యాంక్ సిబ్బంది జరిగిన విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు సాంకేతిక ఆధారాలు సేకరించారు. ఈ విషయాన్ని ఆధారపూర్వకంగా గుర్తించి తిరుమలగిరి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వీరిపై గట్టిగా నిఘా పెట్టారు. చెన్నై వరకు ప్రయాణించిన వీరు తిరిగి ఇదే ప్రాంతం నుండి తిరిగి వస్తుండగా పోలీసులు మాటు వేసి పట్టుకోవడం జరిగిందని తెలిపారు. మేము బ్యాంక్ ఏటీఎంలో విత్డ్రా చేసుకున్నాము, కానీ డబ్బులు అయితే రాలేదు, ఇరుక్కుపోయినాయి. దాని గురించి మా అకౌంట్లో డిడక్ట్ అయింది, కానీ మాకు రాలేదు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు బ్యాంక్ మేనేజర్కి. ఇస్తే వాళ్ళ సీసీ కెమెరాల ద్వారా ఏటీఎంలో వెరిఫై చేసేసి 27th రోజు మార్నింగ్ 7:20 నుంచి ఈవినింగ్ నైట్ 8:30 వరకు 8:40 వరకు చెక్ చేసినారు. చేస్తే 12 టైమ్స్ అన్నోన్ పర్సన్స్ వచ్చి దాని నుంచి డబ్బులు తీసుకుంటే వాళ్ళు గమనించేసి మనకి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఏమైందంటే ఏటీఎంలో క్యాష్ డిస్పెన్సర్ ఉంటుంది కదా, దానికి పైన టేప్ అతికిస్తారు. అతికిసి మన ఎవరైనా ఏటీఎంలో విత్డ్రా చేసుకున్నప్పుడు అమౌంట్ విత్డ్రా అవుతుంది, కానీ అక్కడ ఇరుక్కుపోయిన వల్ల వీళ్ళు మనం ఎవరు రాలేదని చెప్పేసి వెళ్ళిపోయినారు. పోయిన వాళ్ళు కంప్లైంట్ చేసినారు. మేము వాళ్ళు వెరిఫై చేసేసి సీసీ కెమెరాలో మిగిలిన హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా వెరిఫై చేసేసి ఇద్దరు పర్సన్స్ అతీక్ అహ్మద్, మొహమ్మద్ దాన్సండి, ఇద్దరు కూడా యూపీకి చెందిన వాళ్ళు, ప్రజెంట్ ముంబైలో ఉంటున్నారు. దీన్ని అలా చేసేసి ఆ రోజు పేరు అమౌంట్ వచ్చేసి 90,500. ఈరోజు రికవర్ చేసింది 79,000 రికవర్ చేశాము. వీళ్ళు ఒక కార్ను యూజ్ చేసుకుంటూ ఫోన్ల ద్వారా ఎవరు కాంటాక్ట్ ఉంటూ చేసినారు. మనం దీంట్లో వర్క్ చేసిన డిఐ శివరావు గారు, డిఎస్సీ ప్రశాంత్, మిగిలిన స్టాఫ్ అందరికీ కూడా మేము అప్డేట్ చేసేసి ఆఫీస్ ద్వారా రివార్డ్స్ అంటే కస్టమర్ డబ్బులు వచ్చే ప్లేస్లో టేప్ అతికిస్తారు, బయట వచ్చి వెయిట్ చేస్తారు. ఎవరైనా కస్టమర్ పోయి ఆడ పోయి వాళ్ళు విత్డ్రా చేసినాక ఆ డబ్బులు రాకపోతే వెళ్ళిపోతారు కదా, పోయినప్పుడు వీళ్ళు పోయి ఆ టేప్ లాగేసి డబ్బులు తీసుకుంటారు, మళ్ళీ టేప్ అతికిస్తారు. ఇలా ఒకటే రోజు 12 days చేస్తారు. అది కూడా వీళ్ళు సెలెక్ట్ చేసేది హాలిడే రోజు చేస్తే బ్యాంకులో ఎవరు ఉండరు కదా అనే ఉద్దేశంతో వీళ్ళు హాలిడే రోజు సెలెక్ట్ చేసుకుంటారు. సెలవు దినంలో బ్యాంకులో ఎవరు ఉండరని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన అవకాశం లేదు, కానీ ఆ టైంలో ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు. ఈ థాట్ ఎట్లా వచ్చింది సార్? వీళ్ళకి వాళ్ళని చూసి వీళ్ళు బాగా అయినారు. వీళ్ళు ముంబైలో ఉన్నారు, వాళ్ళు ర్యాపిడో డ్రైవింగ్ చేసేది. మన స్టేట్లో అయితే ఫస్ట్ మన స్ట్రీట్లో అవ్వడం ఫస్ట్ వెరిఫై చేసేసి ఉంటే వాళ్ళకి ఇబ్బంది. ఈ ఏటీఎం మన పైకి కింద డబ్బులు